అందులో ఒక వ్యక్తిగానే నేను ఎప్పుడు భావిస్తాను. ఎన్టీ రామారావు గారు తండ్రిలా, గురువులా, దైవంలా నన్ను ఆదరించారు. ఆ కుటుంబంలో నిన్న జరిగినటువంటి విషాదం సామాన్యమైంది కాదు. ఎందుకంటే అమ్మా నాన్నల యొక్క వియోగ శోకం ఆకాశం అంతా అంటారు. భాతృశోకం, భార్యా శోకం, భర్తృశోకం భూదేవి అంతా అంటారు. కానీ పుత్రశోకం అనేది సముద్రం అంతా. అది ఎంత లోతుగా ఉందో అంత లోతుల్లోకి వెళ్ళిపోతుంది ఆ బాధ. ఆ హరికృష్ణను చూస్తా అంటే అసలు అల్లాడిపోతున్నాడు. ఎంత ధైర్యవంతుడు, ఒక సింహం లాంటాడు హరికృష్ణ అంటే. తలుచుకుని తన లక్ష్మిని, జానకిరామ్ భార్యని తలుచుకుని అల్లాడిపోతున్నాడు తను.